20 lakhs సార్. కొంచెం ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇస్తారండి? ఇప్పుడెలా ఇస్తాను? రిజిస్ట్రేషన్ అయ్యాక బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చాక ఇస్తాను. అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదండి. మా లాయర్కి చూపిద్దామని. మీరు నాతో రండి. ఇవిగోండి ఒరిజినల్స్. ఓకే, పర్ఫెక్ట్గా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ అయిపోయినట్టే. ఈ ల్యాండ్ నాకు అమ్మినట్టు సంతకం పెట్టు. మరి బ్యాలెన్స్ అమౌంట్? ఒరిజినల్ డాక్యుమెంట్స్ లాక్కున్నాడు. వాటిని ఇతను ఎదుర్కోలేడు. చంపేస్తాడు. మనమే చూసుకోవాలి. ల్యాండ్ వాల్యూ 1 కోటి, 90 లక్షలు ఇద్దాం. ఓకే? చూడు తమ్ముడు, నీకు 90 లక్షలు రావాలంటే అన్నయ్యకి 10 లక్షలు ఇవ్వాలి. అన్నయ్యకి ఆ ల్యాండ్ అమ్మినట్టుగా నువ్వు ఈ పత్రం మీద సంతకం పెడితే ఆ పాండుగాడి సంగతి అన్నయ్య చూసుకుంటాడు. లక్ష్మణరావు, మొన్న వాళ్ళెవరూ వచ్చారు, సాయిబాబా గుడి కట్టడానికి డొనేషన్ అడిగారు. ఎవరు వాళ్ళు? సాయి సేవా సమితి వాళ్ళు. పిలిపించు, ఇద్దాం. ఏంటయ్యా నువ్వు షాక్ అయ్యావు? అన్నయ్యకి పాపభీత ఎక్కువ. ఏదన్నా మర్డర్ చేసే ముందు ఒక పుణ్యకార్యం చేస్తూ ఉంటాడు. నువ్వు చూస్తావేంటయ్యా? సంతకం పెట్టు. చెప్పు లక్ష్మణరావు. ఆ సువర్ణ ఎస్టేట్స్ దగ్గర ల్యాండ్ కొన్నావంట కదా, ఆ ల్యాండ్ దేవరాజు ఎప్పుడో కొన్నాడు. మళ్ళీ నువ్వు ఆ ల్యాండ్ కొంటావేంటయ్యా? ఏయ్, దేవరాజుకు పొలిటికల్ పవర్ ఉంది కదని రెచ్చిపోతాను చెప్పు. నాకుండే పవర్ నాకు ఉంది. ఆ ల్యాండ్ విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పాడికి. అదేనయ్యా నేను చెప్పేది. నీకు మాకు గొడవలు ఎందుకు చెప్పు? నువ్వు సరదాగా ఒకసారి ఆఫీసురా, మాట్లాడుకుందాం. ఏమంటావు? అవసరం మీదిరా. మీరే నా ఆఫీస్కి వచ్చి మాట్లాడండి. సర్లేవయ్యా, అవసరం మాదే. మీ ఆఫీసు వద్దు, మా ఆఫీసు వద్దు. ఆ ల్యాండ్ దగ్గరే కలుద్దాం. నీకు మా మీద ఉన్న డౌట్ ఉంటే నీ బలగాన్ని మొత్తం తెచ్చుకో. మేం మాత్రం ముగ్గురమే వస్తాం. ఏమంటావు? ఇది పద్ధతి. సరే, కలుద్దాం. చూడు దేవరాజ్, అనవసరంగా కిరికిరి పెట్టుకోవద్దు. ఈ బాపినీడు ల్యాండ్ నాకమ్మాడు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. అమ్మడానికి వీడెవడు, కొనడానికి నువ్వెవరు? ఆల్రెడీ నేను కొన్నాను. ఇదిగో చూడు, నా దగ్గర ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్స్. నువ్వు 95లో కొన్నావు. మోసపోయావు. నేను 92లోనే కొన్నాను. ఇవిగో ఒరిజినల్స్. ఒరిజినల్ ఇటు. అరే కరెక్టే, ఇవే ఒరిజినల్ డాక్యుమెంట్స్. లక్ష్మణరావు, బాపినేడు ల్యాండ్ వాల్యూ ఎంత చేస్తుందో అంత డబ్బు ఇచ్చేసే. గవర్నమెంట్ రేట్ ప్రకారం ఎకరానికి 4 లక్షలంటే 20 లక్షలు. అంటే డబ్బు ముట్టినట్టే కదా. ఆ పాండుగాడు ఇచ్చాడు కదా.
ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు తథాస్తు. అయ్యా నమస్కారం. బాగున్నారా? బాగున్నాను స్వామి. వచ్చే వారం స్వామివారికి ఉత్సవాలు జరిపిస్తున్నాం. ఆలయ ధర్మకర్తగా ఆ, ఉత్సవానికి ఏమాత్రం ఖర్చు అవుతుంది? ఘనంగా చేస్తే ఓ 50,000 వరకు ఖర్చు అవుతుందండి. చేయించండి. చిత్తం. ఈ మధ్య నాకు రిస్కులు బాగా ఎక్కువైపోతున్నాయి. ఆ, నర్సింగ్, ఏమేం కావాలో కొంచెం దగ్గరుండి చూసుకోండి. పంతులు గారు వస్తా. నమస్కారం. మలేష్ అన్నా దేవుడి కోసం మంచి కార్యాలు చేస్తే నన్ను కాపాడతాడుగా? తప్పకుండా అన్నా. మలేష్ మలేష్ ఏయ్ నర్సింగ్ నర్సింగ్ రారా మలేష్ మలేష్ తీసుకెళ్ళు త్వరగా. ఏయ్ దేవుడు ఉన్నాడ్రా, నన్ను బతికించాడు బతికించాడు నన్ను. దేవుడు ఉన్నాడ్రా, బతికించాడు నన్ను. దేవుడు ఉన్నాడ్రా, దేవుడు ఉన్నాడ్రా, ఉన్నాడ్రా దేవుడు నన్ను బతికించాడు. దేవుడు ఉన్నాడ్రా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా. ఇంటర్వ్యూ బాజీరా. ఓకే నాన్న. ఆల్ ది బెస్ట్. బెస్ట్ Bye. ఆఫ్ లక్ రా. ఆసిఫ్ నగర్ ఎమ్మెల్యే దేవరాజ్ ముఖ్య అనుచరుడైన నల్ల మల్లేష్ నిన్న వెంకటేశ్వర స్వామి గుడిలో అతి దారుణంగా హత్య చేయబడ్డాడు. దాంతో సిటీ అంతా దేవరాజ్ మనుషులు బంద్ పేరిట అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. మలేష్ అన్న చచ్చిపోయింది తెలుసా? అందరు దుకాణాలు బంద్ చేస్తే నువ్వేందే దుకాణం కుల్ల పెట్టినావు? షాప్ మూస్తే 2,000 లాస్. నువ్వు ఇస్తావా? పోరా పో. దేవరాజు ఎవరో తెలుసా నీకు? తెలుసు బే. తెలుసా? పెద్ద పోటుగాడు. దేవరాజు అంటే తెలియదురా సాలే నీకు? అన్న పవర్ ఏందో చూపిస్తా. నేను షాప్ మొత్తం తలగబెట్టురా. సాలగాడు ఏం దిక్తాడు చూస్తా. దీన్ని చూడనీకన్నా రోజుకో గొడవ పెట్టుకోవాలరా. ఏడ కొట్లాడైనా వచ్చేస్తుంది. మస్తుందిరా. ఆటో నాంపల్లి పోని. ఏందమ్మి బంధం తెలియదా? సవారీ ఉంటే అద్దాలు పగలు కొడుతురు. ఏయ్ ఏయ్ ఏయ్. ఆటో నాంపల్లి పోవాలి. రాను. బంధం తెలుసు, అర్జెంట్గా ఇంటర్వ్యూకి వెళ్ళాలి. డ్యామేజ్ అయితే ఎదుర్చుకో. త్వరగా పోనీ. కూర్చో.